రెడీగా ఉండు నోబితా, కాచుకో. ఎంత ధైర్యం ఉంటే నా మీద బంతి విసురుతారు? చాలే ఆపు. నోబితా, ఎందుకని ఇలా చేశావు? పొరపాటున విసిరావని చెప్పాను కదా. అవును, అయినా ఎందుకటో? ఏంటి మీకు దెబ్బలు కావాలా? నేను తెలుస్తాను, సరేనా? ఏంటి అలా అన్నాడా? నేనుండగా తనని బాసుని పిలవమన్నాడా? ఎందుకు ముందు ఎప్పుడైనా అతన్ని చూసానా? లేదు, నువ్వు చూడలేదు జియాన్. అతన్ని పక్కూరు అనుకుంటాను జియాన్. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ నన్ను బంతితో ఎలా కొట్టాడో తెలుసా? నువ్వేవాడు ఎంత తేల్చాలి జియాన్, ఎందుకంటే నువ్వే మా నాయకుడివి కదా. మా కష్టాలు నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం? మిత్రులారా, మీరేం దిగులు పడకండి. ఈ జియోన్ సత్తా ఏంటో తెలియక వాడు అలా మాట్లాడాడు. వద్దు జియాన్, అనవసరంగా ఆవేశపడకు, మళ్ళీ నీకు దెబ్బలు తగ్గుతాయి. నువ్వేం భయపడకు, అలాంటి వాళ్ళని నేను 100 మంది. ఏంటి అంతమందిని తీసుకొచ్చావు? నీకు ఇక్కడికి ఒంటరిగా రావడానికి భయమా? ఇప్పుడు ఏమన్నావు? నీలాంటి వాళ్ళ బెదిరింపులకి ఈ జియోన్ లొంగిపోతాడనుకోకు. అవును, మర్యాదగా జియాన్ కి సారీ చెప్పు. పోన్లే పాప, నేను క్షమించి వదిలేస్తాం. ఏమంటావు జియాన్? ఎవరికి సారీ చెప్తారో ఇంకొంచెం సేపట్లో తెలిసిపోతుంది. జియాన్ జియాన్ ఓడిపోయాడండి. జియాన్ ఆగు జియాన్. ఏంటి, గెలవడానికి క్యాచప్ కావాలా? అవును డోరేమోన్, ఆ అబ్బాయి చాలా బలవంతుడు. జియాన్ కూడా అతని చేతిలో ఓడిపోయాడు. ఆ అబ్బాయిని ఎలాగైనా సరే ఆలోచిస్తున్నావేంటి? ఏదో ఒక గ్యాజెట్ తీ. నా మాట విను నోబితా, హింస తప్పు. మనం ఎవరితోనూ గొడవ పడకూడదు. వాడలా చేశాడని చెప్పి మనము అలా చేయకూడదు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒక్కసారి మీరందరూ వాడితో మాట్లాడండి. వాడికి ఎంత ధైర్యం ఉంటే పిల్లితో అలా ప్రవర్తిస్తాడు. అందుకే చెప్పాను, మనం వాడి తేల్చాలని. అలాగే ఒక్క దెబ్బతో వాడు పడిపోయేలా ఏదో ఒక గ్యాజెట్ ఇవ్వు. నేను చెప్పేది శ్రద్ధగా విను నోబితా. నువ్వు నీ బలంతో వాడిని గెలవాలనుకుంటే ప్రయోజనం లేదు. అదే నిజమే అనుకో. వాడు నిన్ను ఎంత కొట్టినా తిట్టినా ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళల్లో కలిపాను. నువ్వు దీంట్లో స్నానం చేస్తే తనలాగే బలవంతుడిగా మారిపోతావు. బలవంతుడిగా మారుతానా? అవును, తను నిన్ను ఎంత కొట్టినా నీకు నొప్పి పెట్టదు. ఒళ్ళంతా ఈ నీటితో తడుపుకో. ఇందులో స్నానం చేస్తే ఖచ్చితంగా నాకు బలం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. దానికి ముందు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు డోరేమోన్? ఇప్పుడు బయటికి రావచ్చు. నేను ఇప్పుడు బలవంతంగా అంటావు డోరేమోన్? ఏమవ్వదు కదా. ఎందుకలా నన్ను విసిగిస్తావు? నీకే నువ్వు ఎన్నైనా చెప్తావు. అక్కడికి వెళ్ళి దెబ్బలు తినాల్సింది నేనే కదా. ఇది అరగంట మాత్రమే పనిచేస్తుంది. వదలను, వాడిని ఈ రోజు పట్టుకుంటాను. ఏయ్, ఆగో. ఎందుకని నన్ను చూసి కూడా చూడనట్టు పడిపోతున్నావు? చెప్పు. అలా ఏం కాదు. సరే సరే, మనమిద్దరం ఫ్రెండ్స్ గా ఉందావా? ఏంటి చెప్పు. ఓకే, నాకు ఆకలిగా ఉంది. నాకు ఆకలేయట్లేదు. సారీ, ఆకలేస్తోంది. నాకు మొక్కజొన్న అంటే చాలా ఇష్టం తెలుసా? నాకు అస్సలు ఇష్టం ఉండదు, మన పళ్ళలో ఇరుక్కుంటుంది. లేదు, నాకు అదంటే చాలా ఇష్టం. తమ్ముడు, ఏంటి విషయం? ఏదైనా సమస్య? అవును రా, ఈ రోజు నువ్వు నేను నాకు తెలియాల్సిందే. ఏంటబ్బాయి, నీకు అంత ధైర్యం వచ్చిందా? నోబితాకి మతిపోయిందా ఏంటి? అలా ఏం కాదు, తనెంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. తను డోరేమోన్ గ్యాడ్జెట్ ఉపయోగించాడని నాకు అనుమానంగా ఉంది. గుడ్ లక్ నోబితా. అవును, వాడిని వదలకు. నేను చూసుకుంటాను. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే అంతే.
బెదిరిపోతాను అనుకోకో. నేను ఇలాంటి వాళ్ళని 100 మందిని చూసాను. ఓకే ఒకవేళ మేము గెలిస్తే నువ్వు ఇప్పటికి వీళ్ళు భయపడిపోయినట్టున్నారు. హలో అన్నయ్య ఆ? ఏంటి ఫైటింగ్ కి రెడీనా నిన్ను. ఆ! ఏంటన్నయ్య అప్పుడే ఆశపడుతున్నా ఇంకా చాలా ఉంది ఏంటి? ఆ! అరే ఏంటి నువ్వు కొట్టుకుంటే మసాజ్ చేస్తున్నావు నీకు నీకు కొంచెం కూడా నెప్పటట్లేదా? అస్సలు నొప్పట్లేదు కొడితే కదా నొప్పి పుట్టడానికి జిక్క పైన నీతో ఫైట్ చేయడం నా వల్ల కాదు. నేను ఎందుకు ఇలా అయిపోయాను? సరే పైకిలే ఇంకెప్పుడు పాస్ నడి చెప్పుకుని రోడ్ల మీద తిరగకూడదు అలా తిరిగితే నాకు కోపం వచ్చేస్తుంది సరేనా నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇటువైపు రాను. నోబితా హాయ్ డోరేమాన్ మీ 30 నిమిషాలు అయిపోతుంది నోబితా త్వరగా వచ్చి స్నానం చేయి అరే ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తే ఎలా నాన్న నువ్వు ఇక్కడే ఉండు నేను స్నానం చేసి వచ్చేస్తా ఏంటి మళ్ళీ వస్తావా? నాకు తప్పదా? అరే నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను త్వరగా రా డోరేమాన్ వస్తున్నాను త్వరగా వెళ్ళాలి నేను గనక ఆ అబ్బాయిని ఊరు నుంచి తరిమేస్తా నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి, ఇక నేను మీ జోలికి రాను. అరే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారే, వాళ్ళ ముందు నేను చులకనైపోకూడదు. నన్ను క్షమించండి. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నువ్వు వాడిని పడగొట్టగలవని మాకు బాగా తెలుసు. మళ్ళీ